మన మిత్రులందరికీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి స్వాగతం. ఈరోజు మార్కెట్స్ అన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ సైడ్ రావడానికి ప్రయత్నించాయి. సో టెంపరీగా బోటం క్రియేట్ అయిందా లేదా అనేది చూద్దాం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నిఫ్టీ 22,300 దగ్గర ఎగ్జాక్ట్ క్లోజ్ అయింది. ప్రీవియస్ డే కూడా అదే పాయింట్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు నిఫ్టీ గ్యాప్ డౌన్ అయింది, మళ్ళీ గ్యాప్ ఫిల్ చేసింది. అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని మనం అబ్జర్వ్ చేస్తే 22,500 దగ్గర మాత్రం చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంకా 300 పాయింట్ల కిందకు వచ్చి అంటే 22,000 లెవెల్ దగ్గర మాత్రమే పుట్స్ అనేది సెల్ చేస్తూ ఉన్నారు. సో మనం వాచ్ చేయాల్సింది రేపటి కోసం 22,500, డౌన్ సైడ్ మనకి 22,000 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఏం చేశారంటే 48,000 పైన క్లోజింగ్ ఇచ్చారు. యాక్చువల్గా నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్గానే ట్రేడ్ అయింది ఈరోజు. అయితే 48,000 లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత దగ్గర దగ్గర ఒక 150 పాయింట్ల కిందకు వచ్చింది. బట్ కింద సస్టైన్ అవ్వకుండా మళ్ళీ అక్కడి నుంచి కూడా 48,000 పైన క్లోజ్ అయింది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే 48,500 దగ్గర కానీ ఈవెన్ 400 దగ్గర కానీ చాలామంది కంఫర్టబుల్గా కాల్స్ అయితే సెల్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఒక 500 పాయింట్ల కింద అంటే 47,500 లెవెల్ దగ్గర అయితే పుట్స్ సెల్ చేస్తున్నారు, కానీ అంత కంఫర్టబుల్గా అగ్రెసివ్గా పొజిషన్స్ ఉన్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటే విక్స్ రైజ్ అవుతూ ఉంది. సో కొంత కాషియస్గా ఉన్నారని చెప్పేసి డేటా చెప్తూ ఉంది. ఈరోజు నిఫ్టీ 50లో మనం చూస్తే రిలయన్స్ 26 పాయింట్లు కంట్రిబ్యూట్ చేసింది పాజిటివ్గా, ఎల్ఎన్టీ 17 పాయింట్లు, టాటా మోటార్స్ 8 పాయింట్లు కంట్రిబ్యూట్ చేయగా హెచ్డిఎఫ్సి బ్యాంకు హయ్యెస్ట్గా 41 పాయింట్లు మార్కెట్ని కిందకి రావడానికి కంట్రిబ్యూట్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాంట్లో ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంకు, హిందుస్థాన్ లివర్ ఇవన్నీ కూడా నెగిటివ్ కంట్రిబ్యూటర్స్ ఈరోజు. ఓవరాల్గా ఇండిసెస్ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ ఆయిల్ గ్యాస్ కానీ ఆటోమొబైల్ ఎనర్జీ ఇవి పాజిటివ్గా క్లోజ్ అయినాయి 1.5% పైన చక్కగా. బట్ అట్ ద సేమ్ టైం ఈరోజు నెగిటివ్లో ఉన్న ఇండిసెస్ మొత్తం కూడాను బ్యాంక్స్ కానీ ఫైనాన్స్ కానీ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. కొద్దిగా ఐటీ సెక్టర్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయింది. ఓవరాల్ ఇండస్ట్రీ అనాలిసిస్ చేస్తే ఏ ఇండస్ట్రీ బాగుందంటే జింకుకు సంబంధించిన స్టాక్స్ మంచి కంఫర్టబుల్ పొజిషన్లో బుల్లిష్గా ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ బ్యావరేజెస్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అవి కూడా చాలా చక్కగా పాజిటివ్గా ఈరోజు కంఫర్టబుల్గా క్లోజ్ అయినాయి. అండ్ ఓవరాల్గా కొన్ని స్టాక్స్ సిక్లికల్గా అంటే సీజన్ బట్టి మూవ్ అవుతూ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ప్రింట్ మీడియా అండ్ పేపర్కి సంబంధించిన స్టాక్స్ మూవ్ అవుతున్నాయి. మనందరికీ తెలిసిందే ఈ మంత్ ఎలక్షన్స్కి సంబంధించిన డేటా అనేది వస్తూ ఉంటుంది. చాలామంది రీడర్స్ ఎక్కువ అవుతారనమాట. అట్ ద సేమ్ టైం పేపర్లు కానీ ప్రింట్ మీడియాకి కానీ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతం షార్ట్ టర్మ్ కోసం ఈ యొక్క సెక్టార్లో లేదా ఇండస్ట్రీలో మనం ఏంటంటే ఆపర్చునిటీస్ అనేది బుల్లిష్ సైడ్ అనేది చూడవచ్చు. నిన్నటి రోజున టెక్స్టైల్ సెక్టార్ అనేది మార్కెట్ని డ్రాగ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు గిఫ్ట్ అండ్ ఆర్టికల్స్కి సంబంధించింది అండ్ ఇండస్ట్రియల్ గ్యాసెస్ ఏదైతే ఉందో ఈ రెండు సెక్టార్స్ కూడా టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే 52 వీక్ హై స్టాక్స్ చాలా వస్తూ ఉండేవి. బట్ ఈసారి 52 వీక్ లో స్టాక్స్ కూడా కొన్ని కనిపించినాయి. దాంట్లో ముఖ్యంగా బెర్జర్ పెయింట్, సింజిన్ అనేది కనిపిస్తుంది. 52 వీక్ హైలో భారత్ ఫోర్జ్ ఈరోజు ఒక్కరోజే 13% పెరిగింది. క్రాంప్టన్, ఏబీబీ పాజిటివ్గా 52 వీక్ హైలో క్లోజ్ అయినాయి ఫ్రెండ్స్. హైయెస్ట్ డెలివరీ పర్సంటేజ్ని మనం అనలైజ్ చేయగా ప్రీవియస్గా మనకి స్మాల్ క్యాప్ కంపెనీస్, మిడ్ క్యాప్ కంపెనీస్, మైక్రో క్యాప్ కంపెనీస్ ఎక్కువగా వచ్చాయి. బట్ ఈసారి చూస్తే అన్నీ కూడా బ్లూ చిప్ కంపెనీస్ అనేది హైయెస్ట్ డెలివరీ పర్సంటేజ్ స్టాక్స్ స్క్రీన్లోకి రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా భారతీ ఎయిర్టెల్, అతుల్, మారుతి, రిలయన్స్, ఎల్ఎన్టీ, హెచ్సిఎల్ టెక్ అనేది ఎక్కువగా డెలివరీ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే బ్లూ చిప్ కంపెనీస్. కొన్ని స్టాక్స్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది, కొన్ని నెగిటివ్గా ఉన్నాయి, కొన్ని ఫ్లాట్గా ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ గోద్రేజ్ ప్రాపర్టీస్ రియాలిటీకి సంబంధించిన స్టాకు చాలా చక్కగా ఆల్రౌండర్ ప్రతిభనైతే కనబరిచింది. అండ్ రీసెంట్గా ఒక హై ఉంది ప్రీవియస్గా, ఆ హైను కూడా బ్రేక్ చేసింది. సో పాజిటివ్ బ్రేక్అవుట్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇండియా విక్స్ అనేది జనరల్గా మనకి మొన్నటిదాకా 10 నుంచి 15 లోపు ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు 15 దాటి 17 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇటువంటి సమయాల్లో అన్సర్టనిటీ పెరుగుతుందని చెప్పేసి ఇండియా విక్స్ మనకి క్లియర్గా చెప్తూ ఉంది. కాబట్టి మనం ఏదన్నా పొజిషన్స్ తీసుకున్నా ప్రాపర్ పొజిషన్ మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఆప్షన్స్తో ట్రేడ్ చేస్తే కనుక హెడ్జింగ్ ద్వారా మన యొక్క రిస్క్ అనేది మినిమైజ్ చేసుకోవచ్చు. సో ఇది పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.